నెల్లూరు జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మేనల్లుడు శశిధర్ రెడ్డి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కావలి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డితో కలిసి జగన్ తో మంతనాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో జిల్లా టీడీపీలో కీలక పాత్ర పోషిస్తోన్న సోమిరెడ్డికి షాక్ తగలనుంది. జగన్ పై తరచూ విమర్శలు గుప్పించే సోమిరెడ్డితో విభేదించి పార్టీ మార్పుకు శశిధర్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఇటీవల బుజ్జగింపులు కొనసాగినా కూడా ఫలితం లేకపోయినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే విషయంపై పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా నెల్లూరు ప్రతినిధి మురళి అందిస్తారు మరింత సమాచారం. మురళి. థ్యాంక్ యూ నళిని. ఇటు నెల్లూరు జిల్లా రాజకీయాలు రోజు రోజుకి కూడా హాట్ గా మారుతున్నాయని చెప్పవచ్చు. ఇవాళ తాజాగా కావలి నియోజకవర్గంలో ఓ అంశం మాత్రం తెరపైకి వచ్చింది. ఏదైతే నెల్లూరు జిల్లాకి చెందినటువంటి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇప్పటికే ఆయన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిని చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిరంతరం కూడా వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డిని తరచుగా కూడా విమర్శలు చేస్తున్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఒకసారిగా కూడా షాక్ తగిలినట్లయింది. కావలి నియోజకవర్గంలో ఆయన సొంత అక్క అయినటువంటి ఆ అక్క కొడుకు శశిధర్ రెడ్డి తన తల్లి అలాగే తండ్రితో కలిసి ఇవాళ హైదరాబాద్ లో జగన్మోహన్ రెడ్డితో మంత్రాలు జరుపుతున్నట్లుగా సమాచారం వస్తుంది. ఏదైతే ఇప్పటికే మనం తీసుకుంటే ఇటు సోమిరెడ్డి అక్క భర్త అయినటువంటి రామ్ కోటారెడ్డి, ఏదైతే కేతిరెడ్డి రామ్ కోటారెడ్డి ఇంతకు ముందు కూడా తెలుగుదేశం పార్టీ వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీకి చైర్మన్ గా గత కొంతకాలంగా పనిచేస్తున్నారు. అయితే ఈ క్రమంలో సోమిరెడ్డితో విభేదించినటువంటి వీళ్ళంతా కూడా ఒక్కసారిగా వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో కావలి టీడీపీకి ఓ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. జిల్లా టీడీపీలో సైతం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కీలక పాత్ర పోషిస్తుంటారు. రాష్ట్ర రాజకీయాల్లో కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిది ప్రత్యేక పాత్రనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తరచుగా కూడా వైసీపీ విమర్శనాస్త్రాలు గుర్తించడం, పార్టీకి సంబంధించినటువంటి అంశంలో కూడా ఏ చిన్న అంశం వచ్చినా కూడా ప్రెస్ మీట్ పెట్టడం, మరోవైపు బహిరంగంగానే జగన్ పైన విమర్శలు చేశారు. సోమిరెడ్డి కుటుంబంలో నుంచి సొంత అక్క, బావ అలాగే మేనల్లుడు పార్టీ ఫిరాయింపు చేపడుతుందని మాత్రం ఒక హాట్ చర్చగానే మారుతుంది. ఇవాళ ఇప్పటికే ఏదైతే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో కలిసి హైదరాబాద్ లో జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు కలిసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్నట్లుగా సమాచారం. ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ వీళ్ళంతా వైసీపీలోకి చేరుతారని ఒక సమాచారం కూడా వస్తుంది. మరోవైపు ఇటీవలే ఓ కార్యక్రమం నిమిత్తం కావలికి వచ్చినటువంటి వేమిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలాగే స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో కలిసి ఇద్దరు కూడా శశిధర్ రెడ్డి నివాసానికి చేరుకొని అక్కడ మంతనాలు జరిపారు. పార్టీ మారాలని కూడా వాళ్ళకి తీవ్రస్థాయిలో ఒక ఆలోచన కూడా వచ్చిన నేపథ్యంలో వీరి చర్చ కూడా ఒక బహిరంగంగానే పెద్ద చర్చకి దారి తీసింది. అయితే ఉన్న ఫలంగా ఇవాళ హైదరాబాద్ కి చేరుకొని అక్కడ జగన్మోహన్ రెడ్డితో మంత్రాలు జరుపుతుండడంతో జిల్లా రాజకీయాల్లో ఒకసారిగా హాట్ గా మారిపోయి ఒకవైపు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సంబంధించి మేనల్లుడు కావడం, మరోవైపు జిల్లా పార్టీ బాధ్యతలను చూస్తున్నటువంటి బీదా సోదరులు బీదా రవిచంద్ర సొంత నియోజకవర్గం బీదా మస్తాన్ రావుకు సంబంధించింది కావడంతో తెలుగుదేశం పార్టీకి ఓ షాక్ అనే చెప్పుకోవాలి. ప్రధానంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మాత్రం గట్టి షాక్ తగిలిందనే చెప్పుకోవాలి. ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ రామిరెడ్డి కోటారెడ్డితో పాటు ఆయన కొడుకు అయినటువంటి శశిధర్ రెడ్డి కూడా పార్టీ ఫిరాయింపు చేపట్టే అవకాశం ఉంది. వీరితో పాటు పలువురు నేతలు కూడా పార్టీ మారుతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం అందుతోంది. నల్ని. రైట్ మురళి, థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మిగిలిన అప్డేట్స్ చూద్దాం. స్టే ట్యూన్.